తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ పీకేఎల్ సీజన్ 12 లో మినీ క్వాలిఫైర్ మ్యాచ్ ప్రివ్యూ అయితే ఉందాం ఈ వీడియోలో. సదరన్ డర్బీగా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ అయితే. రెండు టీమ్స్ కూడా ఒక లైఫ్ అయితే ఉంటది, మినీ క్వాలిఫైర్ ఆడుతున్నారు కాబట్టి. ఈ మ్యాచ్ లో లాస్ అయిన వాళ్ళు అయితే ఎలిమినేటర్ 1 లో విన్ అయిన వాళ్ళతో ఎలిమినేటర్ 2 అయితే ఆడతారు. ఈ మ్యాచ్ లో విన్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా ఎలిమినేటర్ 3 కి అయితే క్వాలిఫై అయిపోతారు. ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్ లో ఒకే ఒక మ్యాచ్ ఆడినాయి. ఆ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ అయితే 2 పాయింట్స్ లీడ్ తో అయితే విన్ అయింది. తెలుగు టైటన్స్ చూసుకుంటే సీజన్ 4 తర్వాత ఇప్పుడే ప్లే ఆఫ్స్ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. సో ఎలా పర్ఫార్మ్ చేస్తారు చూడాలి. ప్లే ఆఫ్స్ లో ఎప్పుడు పెద్దగా పర్ఫార్మ్ చేసిన సిచువేషన్ అయితే లేదు తెలుగు టైటన్స్ కి. అండ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ సీజన్ 2 లో ప్లే ఆఫ్స్ లో ఆడిల్లు. మళ్ళీ ఇప్పుడు సీజన్ 12 లో ఆల్మోస్ట్ 10 సీజన్ తర్వాత అయితే ప్లే ఆఫ్స్ లో తలబడబోతున్నాయి ఈ రెండు జట్లు. అండ్ బెంగళూరు బుల్స్ అయితే పాయింట్స్ టేబుల్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. లీగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 11 విన్స్ తో అయితే ఉన్నారు. వీళ్ళ రైడింగ్ లో అలీరేజా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అతని పర్ఫార్మెన్స్ వల్లనే వీళ్ళు సీజన్ లో స్టార్టింగ్ లో మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ మంచి కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. అండ్ సపోర్ట్ రైడర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయితే వస్తాయి. ఆకాష్ అండ్ ఆశిష్ మాలిక్ లాంటి రైడర్స్ ఉన్నా గానీ వాళ్ళు ఏమాత్రం సపోర్ట్ ఇస్తలే. లాస్ట్ బెంగాల్ మ్యాచ్ లో ఇద్దరు కూడా కొన్ని పాయింట్స్ అయితే స్కోర్ చేసి అది కూడా బీటింగ్ తో కాబట్టి దాన్ని పెద్ద కన్సిడర్ చేయలేం మనం. కొంతవరకు బూస్ట్ ఇచ్చి ఉండొచ్చు ఆ మ్యాచ్ లో పాయింట్ స్కోర్ చేయడం వల్ల. సో ఈ మ్యాచ్ లో అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి, ఎందుకంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ కూడా చాలా బాగుంది కాబట్టి. ఇక బెంగళూరు బుల్స్ బలం చూసుకుంటే వాళ్ళ డిఫెన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ డిఫెన్స్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. కవర్ సంజయ్ అండ్ సత్యప్ప ఇద్దరు బాగా పర్ఫార్మ్ చేస్తుంటే వీళ్ళ కార్నర్స్ అయితే పీకేఎల్ సీజన్ 12 లోనే బెస్ట్ డిఫెండర్స్ అని చెప్పొచ్చు. కార్నర్ డియో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. యోగేష్ అండ్ దీపక్ అయితే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. సో అది పెద్ద పాజిటివ్ గా చెప్పొచ్చు బెంగళూరు బుల్స్ కి. సో తెలుగు టైటన్స్ లో కూడా మంచి రైడర్స్ ఉన్నారు. ఇద్దరు కూడా 108 పాయింట్స్ క్రాస్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆపడంలో బెంగళూరు బుల్స్ డిఫెన్స్ అయితే కీ రోల్ పోషించాలి. అప్పుడే మ్యాచ్ అయితే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది వీళ్ళకి. మరోవైపు తెలుగు టైటన్స్ గురించి చూసుకుంటే వాళ్ళ డిఫెన్స్ కూడా ఏమాత్రం తీసుకోలే. ఈ సీజన్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. తెలుగు టైటన్స్ మ్యాచెస్ విన్ అవ్వడానికి వాళ్ళ డిఫెన్స్ మెయిన్ రీజన్ చెప్పుకోవచ్చు. కార్నర్స్ లో శుభం షిండే గానీ అంకిత్ జగ్లన్ గానీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంటే, కవర్స్ లో మొట్టమొదటి సీజన్ ఆడుతున్న అభిదుహన్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. అలాగే వీళ్ళ అజిత్ పవర్ అయితే తన పూర్తి పవర్ అయితే ఈ సీజన్ లో చూపిస్తున్నాడు. సోలో టాకిల్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పొచ్చు. సో డిఫెన్స్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే లేవు వీళ్ళకి. అడ్వాన్స్ టాకిల్స్ అని మిస్టేక్ చేయకుంటుంటే సరిపోతుంది, ఎందుకంటే అలీరేజా ఉన్నాడు కాబట్టి తను చాలా స్కిల్ఫుల్ రైడర్, స్పీడ్ కూడా ఉంది కాబట్టి అతను ఆపడంలో అడ్వాన్స్ టాకిల్స్ అయితే వేయద్దు తెలుగు టైటన్స్ డిఫెన్స్. తెలుగు టైటన్స్ రైడర్స్ అయితే ఈ సీజన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇద్దరు కూడా 108 పాయింట్స్ క్రాస్ చేసి ఉన్నారు. సో కొన్ని మ్యాచెస్ లో ఆఫ్ కలర్ ఉంటున్నారు ఇద్దరు కూడా. సో ఇంపార్టెంట్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లో అయితే చాలా బాగా ఆడాల్సి ఉంది వాళ్ళ ఇద్దరు రైడర్స్ కూడా. మెయిన్ గా భరత్ అయితే స్టెప్ అప్ అయి పర్ఫార్మ్ చేయాలి. మ్యాచ్ లో తెలుగు టైటన్స్ విన్ కావాలంటే అలీరేజాని స్టాప్ చేయాలి. అలాగే తెలుగు టైటన్స్ రైడర్స్ కూడా సూపర్ గా పర్ఫార్మ్ చేయాలి. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.